హలో స్టూడెంట్స్, ఇంటిగ్రేషన్లో ఇప్పుడు నెక్స్ట్ మెథడ్స్. దీంట్లో మనకు 5 మెథడ్స్ ఉంటాయి. ఖచ్చితంగా సైన్ మార్క్స్ ఈ మెథడ్ నుంచి వస్తుంది. మనం ఈ మెథడ్స్ ఏంటివి, ఆ మెథడ్స్ ఎలా ఉంటే మనము గెస్ చేయాలా, అంటే చూసినప్పుడే ఏ మెథడ్ అని కనుక్కోవడానికి ఆ మెథడ్కి ఏ ఫామ్లో యూజ్ చేయాలనో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇక్కడ ఒక 6 మెథడ్స్ ఉన్నాయి, అంటే 6 మోడల్స్ ఉన్నాయి. ఆ 6 మోడల్స్లో నుంచి ఖచ్చితంగా ఒకటి సైన్ మార్క్స్ కంపల్సరీ ఉంటాయి. అవి కూడా ఏ వస్తాయో చెప్తాను. ఒకసారి ఇవి ఫార్ములాస్ అన్ని, అంటే మెథడ్ ఎలా ఉంటాయి మనం ఐడెంటిఫై చేస్తాం. ఇది చెప్తే మనకు సైన్ మార్క్స్ దీంట్లో ఎక్కువ, ఆల్మోస్ట్ దీంట్లో నుంచి మనకు సైన్ మార్క్స్ వస్తాయి. ఒకసారి ఫార్ములా చూద్దాము, చూడండి. మా ఫస్ట్ చూడమా, ఎవాల్యుయేషన్ ఫస్ట్ మెథడ్. ఇది ఫస్ట్ మెథడ్, ఎవాల్యుయేషన్ ఆఫ్ ద ఫార్మ్ ఇంటిగ్రల్ 1/ax² + bx + c × dx. అంటే మనకి ఈ ఫామ్ ఉండాలి. ఏ ఫామ్లో? ఇంటిగ్రల్ 1/ax² + bx + d × dx ఫామ్లో ఉంటే మనం ఎలా తీసుకోవాలంటే ax² + bx + c, అంటే దీన్ని మా ax² + bx + cని కన్వర్ట్ ఎలా చేసుకోవాలంటే a² - x² ఆర్ a² + x² ఆర్ x² - a² తీసుకోవాలి. ఇంటిగ్రేట్ అంటే ఇంటిగ్రేట్ చేసాం, అంటే ax² + bx + cని ఆ ఫామ్లో ఉంటే మనం ఈ ఫామ్లో తీసుకొని, అంటే ఈ ఫామ్లో తీసుకొని ఇంటిగ్రేట్ చేస్తే మనకు వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడమా, సెకండ్ మెథడ్, ఎవాల్యుయేషన్ ఆఫ్ ద ఫార్మ్ ఇంటిగ్రల్ 1/√ax² + bx + c × dx. నెక్స్ట్ సెకండ్ మెథడ్ మా ఇంటిగ్రల్ √a² + ax² + bx + c, అంటే ఈ ఫామ్లో ఉండాలి. అంటే ఇంటిగ్రల్ ఉండి 1/√, అంటే ఈ ఫామ్లో ఉంటే మనం ఈ ఫామ్ ఉంటే ఎలా తీసుకుంటామంటే ax² + bx + c, అంటే దీన్ని ఎలా తీసుకుంటామంటే a² - x² కానీ ఆర్ a² + x² ఆర్ x² - a² అని ఇంటిగ్రేట్, అంటే దీన్ని ఈ ఫామ్లోకి తీసుకొని ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ అంటే అసలు ఈ ఫార్ములాస్ ఏంటి అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. ఒకసారి ఫార్ములాస్ చెప్పేవాడు ఏం చెప్పాను చూడండి. ఇంటిగ్రల్ 1/a² + x² అంటే sin h ఇన్వర్స్ x/a + c. ఇంకోటి ఇంటిగ్రల్ 1/√a² - x² × dx, ఇది సైన్ ఏమవుతుంది, sin ఇన్వర్స్ x/a + c. ఇంటిగ్రల్ 1/√x² - a² dx అంటే cos h ఇన్వర్స్ x/a + c. ఈ ఫార్ములా చెప్పాను. రూట్ ఉంటే సైన్లో కానీ వస్తాయని, రూట్ లేకుంటే ట్యాన్ సీకెంట్లో అనే చెప్పాను. ఇలా అంటే 1/√a² + x² అంటే sin h ఇన్వర్స్ x, ప్లస్ ఉంది కాబట్టి sin h ఇన్వర్స్, మైనస్ వస్తే sin ఇన్వర్స్. అట్లా a² కాకుండా స్టార్టింగ్లో x² వస్తే cos h ఇన్వర్స్ x/a + అని చెప్పాను. ఆ ఫామ్లో రావడానికి ఇవి అలాగుంటే మనం ఏ ఫామ్లో తీసుకునే చెప్తాం. అంటే మనం జస్ట్ చూసినప్పుడే ఇది ఈ మెథడ్ అని గెస్ చేసుకోవాలి. ఓకేనా? చూడమ్మా, ఫస్ట్ మెథడ్ ఏమో ఇంటిగ్రల్ 1/ax² + bx + c. సెకండ్ మెథడ్ రూట్ ఉంది చూడండి. నెక్స్ట్ మా థర్డ్ మెథడ్ అంటే ఇంటిగ్రల్ px + q/ax² + bx + c × dx. ఏ ఫామ్లో ఉండాలా? ఇంటిగ్రల్ px + q/ax² + bx + c × dx. సెకండ్ ప్రాబ్లమ్, ఇంటిగ్రల్ px + q/√ax² + bx + c × dx. ఇక్కడ స్క్వేర్ లేదు, ఇక్కడ స్క్వేర్ ఉంది. నెక్స్ట్ చూడమ్మా, ఇంటిగ్రల్ px + q/√ax² + bx + c × dx. ఈ ఫామ్లో ఉంటే, అంటే ఈ 3 ప్రాబ్లమ్స్ ఈ ఫామ్లో ఉండాలి. ఎలా ఉండాలంటే ఇలా ఉంటే మనం ఏం చేస్తామంటే హియర్ టేక్ px + q = అంటే ఈ వాల్యూ px + q = a × dy/dx ax² + bx + c + b అని చేస్తాం. ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే పాయింట్ అండి. ఇంటిగ్రల్ 3x + 1 √4x² + 2x + 1 × dx ఉందా లేదా? ఆ ఫామ్లో ఉంటే అంటే ఇంటిగ్రల్ px + q అంటే 3x + 1 √ax² + bx + c అంటే 4x² + 2x + ఈ ఫామ్ ఉంది కదా. ఈ ఫామ్లో ఉన్నప్పుడు ఏం చేయాలా? న్యూమరేటర్ అంటే ఏంది, px + q, అంటే px + q అంటే ఏంది, ఇది 3x + 1 a × dy/dx అంటే ఇది మా dy/dx 4x² + -2x
ప్లస్ 1 ఇంటూ ప్లస్ బి రాస్తాం. అంటే దీన్ని డిఫైన్ చేస్తాం. అలా ఫామ్లో రావాలి. ఓకేనా? ఇది అయినా సరే ఇదైనా సరే ఈ ఫామ్లో రావాలి. ఇట్లా రావాలి. ఇట్లా వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాము, ఏం రాస్తాము, పిఎక్స్ ప్లస్ క్యూ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డివైడిఎక్స్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ బి అని రాస్తాం. మనకి ఎక్కువ 7 మార్క్స్ ఈ మెథడ్స్లో వస్తాయి. దీంట్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ మెథడ్లో. 3x+1 ఒకటి x+1 దీంట్లో 2 వస్తాయి. ఈ మెథడ్లో అయినా రావచ్చు. నెక్స్ట్ 4th మెథడ్ చూడమ్మా. ఇంటిగ్రల్ 1/ax ప్లస్ బి స్క్వేర్ రూట్ ఆఫ్ పిఎక్స్ ప్లస్ క్యూ ఇంటూ డిఎక్స్ అంటే ఈ ఫామ్లో ఉంటాయి. ఇక చూడు, పిఎక్స్ ప్లస్ క్యూ ఇది పిఎక్స్ ప్లస్ క్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ పిఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్. కానీ ఇక్కడ ఏముంది, ఇంటిగ్రల్ 1/ax ప్లస్ బి స్క్వేర్ రూట్ ఆఫ్ పిఎక్స్ ప్లస్ క్యూ ఈ ఫామ్లో ఉంటే మనం ఏం తీసుకుంటాం సొల్యూషన్కు, స్క్వేర్ రూట్ ఆఫ్ పిఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్ టు టీ అని తీసుకుంటాం. ఇంటిగ్రేట్ అంటే ఇంటిగ్రేషన్ చేస్తాం. నెక్స్ట్ ఈ మెథడ్ ఇంపార్టెంట్. మనకు ఈ మెథడ్లో ఖచ్చితంగా 7 మార్క్స్ పెడతారు. ఈ మెథడ్లో 7 మార్క్స్ పెడతారు. ఈ మెథడ్ చూడమ్మా. ఇంటిగ్రల్ 1/a ప్లస్ బి కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సెకండ్ మెథడ్ ఇంటిగ్రల్ 1/a ప్లస్ బి సైన్ ఎక్స్ డిఎక్స్. థర్డ్ మా ఇంటిగ్రల్ 1/a కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ఇంటూ డిఎక్స్. ఈ 3 మెథడ్స్ కనబడినప్పుడు మనం ఎలా తీసుకుంటాం అంటే, ఈ టేక్ tan x/2 ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటాం. tan x/2 ఈజ్ ఈక్వల్ టు టీ. నెక్స్ట్ dx ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. dx ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. సైన్ ఎక్స్ అనుకుంటాం 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్. కాస్ ఎక్స్ అనుకుంటాం 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఎస్ ఇంటిగ్రేషన్ ఇస్తాం. ఎట్లా అంటే చూడము, ఇక్కడ ఇంటిగ్రల్ 1/a కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ఇంటూ డిఎక్స్ ఉంది. నేనేమనుకుంటున్నాను ఇక్కడ డిఎక్స్ అంటే అనుకుంటున్నాను 2 ఇంటూ dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. అంటే డిఎక్స్ ఏం రాస్తాం, ఇది రాస్తాం. ఏ ఇంటూ కాస్ ఎక్స్ అంటే అనుకున్నావు 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ రాస్తాం. బి ఇంటూ సైన్ ఎక్స్ ఏమనుకున్నావు, సైన్ ఎక్స్ 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ అంటే ఈ మొత్తం సబ్స్టిట్యూట్ చేసి సొల్యూషన్ తీసుకుంటూ పోతే. నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ మెథడ్ ఇంటిగ్రల్ 1/a ప్లస్ కాస్ 2x ఇంటూ డిఎక్స్. 2x మేడం కాస్ 2x ఇంటూ డిఎక్స్. నెక్స్ట్ మా ఇంటిగ్రల్ 1/a ప్లస్ బి సైన్ 2x ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ 1/a కాస్ 2x ప్లస్ బి సైన్ 2x ప్లస్ సి ఇంటూ డిఎక్స్. అంటే 2x వస్తుంది. అప్పుడు ఉన్నప్పుడు మనం వేసుకుంటాం అంటే tan x ఈజ్ ఈక్వల్ టు టీ అండ్ dx ఈజ్ ఈక్వల్ టు dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. సైన్ 2x అనుకుంటాం 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్. కాస్ 2x అనుకుంటాం 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఇంటిగ్రేట్. చూడు దీనికి డిఫరెన్స్ అంటే a ప్లస్ బి కాస్ ఎక్స్ ఏ ప్లస్ బి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్. కానీ ఏమంటున్నాము, కాస్ 2x సైన్ 2x కాస్ 2x సైన్ 2x. 2 ఉంది. ఇక్కడ 2 లేదు కాబట్టి dx ఈజ్ ఈక్వల్ టు 2t బై dt ఇస్తున్నాం. ఇక్కడ 2 ఉంది కాబట్టి dx తీసుకున్నాం dt ప్లస్ 1 ప్లస్. ఇక్కడ 2 లేదు కాబట్టి tan x/2 ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుంటాం. tan x/2 ఈజ్ ఈక్వల్ టు 10. కానీ ఇక్కడ 2 ఉంది కాబట్టి tan x ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుంటాం. మనకి ఈ మెథడ్లో 7 మార్క్స్ వస్తాయి. మనం ఈ మెథడ్లో ఎక్కువ అడిగేది 7 మార్క్స్ ఈ మోడల్లో మనకు 7 మార్క్స్ పెడతాడు. గుర్తుపెట్టుకో, ఈ మోడల్లో 7 మార్క్స్ పెడతాడు, ఈ మోడల్లో అడుగుతాడు. ఇంక ఇవి చిన్న కాదు, ఈ మోడల్ అడుగుతాడు 7 మార్క్స్. లాస్ట్ 6 ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా దీనిలో నుంచి ఒకటి వస్తాం ఈ మెథడ్లో నుంచి. చూడమ్మా, ఇంటిగ్రల్ a cos x ప్లస్ b sin x బై c cos x ప్లస్ d sin x ఇంటూ dx ఆ ఫార్ములా ఉంటే అంటే అలా ఎలా ఉంటాయంటే అది చూడమ్మా ఎలా ఉంటాయంటే ఇక్కడ ఇంటిగ్రల్ 9 cos x ప్లస్ 4 sin x బై 4 cos x ప్లస్ 9 sin x ఇంటూ dx. అంటే ఏ బదులు నెంబర్స్ ఉంటాయి ఆ ఫామ్లో ఉంటే అలా ఉండాలి. అప్పుడు ఏం తీసుకుంటాము, ఇంటిగ్రల్ a cos x ప్లస్ b sin x బై c cos x ప్లస్ d sin x ఇంటూ dx ఆ ఫామ్లో ఉంటే సొల్యూషన్కు మనం ఎలా తీసుకుంటామంటే న్యూమరేటర్ ఈక్వల్ టు a ఇంటూ dy/dx డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్ అండ్ ఇంటిగ్రేట్. అంటే వచ్చేదానికి ఇంటిగ్రేషన్. న్యూమరేటర్ అంటే ఏం తీసుకుంటాము, a cos x ప్లస్ b sin x
ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ డినామినేటర్ అంటే మాకేది సి కాస్ ఎక్స్ ప్లస్ డి సైన్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్. ఇక్కడ డిఫరెన్స్ చేస్తాం, ఇక్కడ డిఫరెన్స్ చేద్దాం. గుర్తుపెట్టుకో, న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్. కాబట్టి ఫస్ట్ దానికి డిఫరెన్స్ చేస్తాం, దీనికి డిఫరెన్స్ చేయము, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మెథడ్ మా సేమ్ మెథడే కానీ ఇక్కడ కాన్స్టెంట్ వస్తుంది. ఇంటిగ్రల్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి బై డి కాస్ ఎక్స్ ప్లస్ ఈ సైన్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ సిఎఫ్ లేదు, ఇక్కడ కాన్స్టెంట్ ఉంది. కాబట్టి ఇంటిగ్రల్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి బై డి కాస్ ఎక్స్ ప్లస్ ఈ సైన్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఇంటూ డిఎక్స్. ఈ ఫామ్లో ఉంటే మనం వేసుకుంటే సేమ్ ఇదే, కొంచెం చేంజ్ అవుతుంది. ఏంటంటే న్యూమరేటర్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ ప్లస్ సి. దీనికి ప్లస్ చేస్తాం, ఇక్కడ ప్లస్ సి ఉన్నది, ఇక్కడ ప్లస్ చూడండి. ఈ ఫామ్లో ఉంటే న్యూమరేటర్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ డినామినేటర్ ప్లస్ బి డినామినేటర్ ప్లస్ సి ఇంటిగ్రేషన్. ఇవి ఖచ్చితంగా మనకు 7 మార్క్స్ ఇంపార్టెంట్. ఈ మెథడ్ ఇది ఈ మెథడ్లో ఖచ్చితంగా అడుగుతాడు, ఈ మెథడ్ అడుగుతాడు. చూడండి, మనకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే 1 2 3 4 ఈ 4 మెథడ్ల నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్. ఒక్కసారి 2 సార్లు ఫాలో చేస్తారు, కానీ నువ్వు ఫ్రేమ్ చూస్తేనే గుర్తుపెట్టుకోవాలి. ఇంటిగ్రల్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ బై సి కాస్ ఎక్స్ ప్లస్ డి సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఉందంటే ఏమిటి అలా న్యూమరేటర్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ డినామినేటర్ ప్లస్ బి డినామినేటర్. ఒకవేళ అలా కాకుండా ఈ ఫామ్ ఉంది, ఇంటిగ్రల్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి డి కాస్ ఎక్స్ ప్లస్ ఈ సైన్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఇంటూ డిఎక్స్ ఫామ్ ఉంటే న్యూమరేటర్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ డినామినేటర్ ప్లస్ బి డినామినేటర్ ప్లస్ సి. ఇది వచ్చినాక మనకు ఏ వాల్యూ బి వాల్యూ తీసుకొని దీనికి సబ్స్టిట్యూట్ చేసి వస్తుంది. చాలా సింపుల్ మావి, ఖచ్చితంగా 7 మార్క్స్ వస్తాయి. ఒకవేళ ఈ ఫామ్ అనుకో ఇంటిగ్రల్ 1 బై ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ఇంటూ డిఎక్స్ అన్నప్పుడు tan x బై 2 లేకుంటే tan x బై 2 ఈక్వల్ టీ తీసుకుంటాం. డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డిటీ బై 1 ప్లస్ టీ స్క్వేర్ తీసుకుంటాం. సైన్ ఎక్స్ అంటే 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్. కాస్ ఎక్స్ అంటే 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఎప్పుడు 2 లేకుంటే 2 ఉంటే డిఎక్స్ అనుకుంటాం డిటీ బై 1 ప్లస్ టీ స్క్వేర్ tan x బై 2. ఎప్పుడు టీ లేకుంటే 2 ఉంటే ఇది తీసుకుంటాం, 2 లేకుంటే ఇది తీసుకుంటాం. మనకు ఖచ్చితంగా అడిగేది ఇవి మనకు టైప్ ఆఫ్ మెథడ్ ప్రాసెస్. ఇది కాకుండా రెడికేషన్ ఫార్ములాస్ ఉన్నాయి, అవి ఉన్నాయమ్మా. సైను కాసు ట్యాను కాటు సీకెంట్ కొసెంట్. దాంట్లో కంపల్సరీగా అదన్నా ఒకటి రావాలా, దీంట్లో ఒకటి. 7 మార్క్స్ 7 + 7 14 2 మార్క్స్ ఆల్మోస్ట్ అయిపోయాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పిన, మీరు ఒక్కోసారి నెంబర్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములాస్ రావాలి, ఫార్ములాస్ రాకుండా ఏం చేయాలి. ఫార్ములాస్తో పాటు మీకు చెప్పాను సబ్స్టిట్యూషన్ మెథడ్ చూసినప్పుడు ఏది చేస్తే సబ్స్టిట్యూషన్ వస్తుంది, వాటికి క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఇవి మెథడ్స్. ఈ మెథడ్స్లో మనకు 7 మార్క్స్ ఖచ్చితంగా ఒకటి వస్తుంది. కాబట్టి ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకో. ఏ టైప్లో ఉన్నాయి, టైప్ 1 ఇది టైప్ 1, ఇది టైప్ 2, టైప్ 3, టైప్ 4, టైప్ 5. టైప్ 4 టైప్ 5 రెండు ఒకటే, ఇక్కడ 2 ఉండదు, ఇక్కడ 2 ఉంటాయి. ఓకేనా, టైప్ 4 టైప్ 5. నెక్స్ట్ టైప్ 6 మనకు ఎక్కువ 7 మార్క్స్ వచ్చేది ఇది మా ఈడ ఒకటి అడగచ్చు, అంటే ఈ ఫామ్లో అడగచ్చు, ఈ ఫామ్లో అడగచ్చు. ఈ మూడిట్లో కానీ దీంట్లో కానీ మనకు 7 మార్క్స్ ఎక్కువ అడుగుతారు. దీనిలో 7 మార్క్స్ కంపల్సరీ. ఇవి నేర్చుకుంటే సార్, ఇవి రాలినప్పుడు నేను ఇట్లాంటి ఫార్ములాస్ చెప్పాను, ఈ ఫార్ములా నేర్చుకుంటే సార్ 7 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఒకసారి ఫార్ములాస్ అన్ని నేర్చుకుంటే 7 మార్క్స్ స్టార్ట్ చేస్తాం. 7 మార్క్స్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు కొన్ని ట్రిక్స్ చెప్తాను. దీంట్లో ఆ ట్రిక్స్ ప్రకారం 7 మార్క్స్ నేర్చుకుంటే ఈజీగా వస్తుంది. 7 + 7 ఈజీ మా. ఫార్ములాస్ రావాలా, చెప్పేటప్పుడు ఫాలో అయితే అయిపోతుంది. ఒకసారి నోట్ చేసుకోండి.